ప్రస్తుతం అయితే మనం హైదర్గూడలో ఉన్నాం. హైదర్గూడకి సంబంధించినంత వరకు ప్రధానంగా రైతుల భూములు 32 ఎకరాలు ప్రభుత్వం లాక్కోబోతుంది అనే ఉద్దేశంతోనైతే రైతులందరూ కూడా నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం నా వెనకాల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మూసి, దీని అవతల ఉన్నదంతా కూడా మధు పార్క్ అపార్ట్మెంట్స్. ఒకసారి చూడొచ్చు, మనకు దూరంగా కనపడుతుంది, అదంతా కూడా మధు పార్క్ అపార్ట్మెంట్స్. ఇది మూసి యువతలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా హైదర్గూడ. ఇది దాదాపు 32 ఎకరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా నిన్న వచ్చి కొలుసుకొని వెళ్ళారు. ఇదంతా కూడా ప్రభుత్వం లాక్కోబోతుంది అనే ఉద్దేశంతోనైతే వాళ్ళైతే నిరసన అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు మధు పార్క్ అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకి కూడా ఏదైతే గ్రామ సభ కూడా నిర్వహించడం జరిగింది. గ్రామ సభలో మీ డిమాండ్స్ ఏమేమి ఉన్నాయో చెప్పండి, అదంతా కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ ఆర్డీఓ సంబంధిత అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడేమో ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి, ఈ మూసీకి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా ప్రభుత్వం గుంజుకోబోతుంది, అందుకనే మేము నిరసన తెలియజేస్తున్నామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే చెప్తున్న పరిస్థితి. ఒకసారి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమంటున్నారు ఏంటనేది మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. గాంధీ సరోవర్ పేరుతో రైతుల భూములు 32 ఎకరాలు అయితే ప్రభుత్వం గుంజుకుంటుంది, మా భూములు లాక్కుంటుంది అంటూ కూడా ఇప్పుడైతే ఇక్కడ నిరసన అయితే చేస్తున్న పరిస్థితి. మనతో పాటు రైతులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తూ ఉన్నారు? మేము 3 తరాలు సంది ఇక్కడే మా భూమి, మా తాత, మా ముత్తాత మా తాతకి ఇచ్చాడు, మా తాత మా నాయనకి ఇచ్చాడు, మా నాయన మాకు ఇచ్చాడు. మా పెద్ద మనుషులు అంతా పోయారు. ఇప్పుడు మేమే ఉన్నాం. మేము చిన్నప్పటి ఇదే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. మేము చదువుకోలేదు, చేయలేదు, వ్యవసాయమే చేసినాం. మా నాయనలు చేసి మేము చేసినాం. ఒకప్పుడు ఇక్కడ కూరగాయలు తీసుకొని పోయి గుడ్డిమాలకపూర, అత్తపూర, హైదరాబాద్, ఉప్పరపల్లి 3 ఉంటుండే కూరగాయలు. అసలు భూమి మీద నమ్ముకొని భూమి మీద ఆధారపడి ఉన్నాం మేము. అలాంటిది అలా గాంధీ సరోవర్ పేరు మీద మన రేవంత్ రెడ్డి గారు మొత్తం ఆక్రమించుకుందామని చూస్తున్నాడు. ఎందుకు ఈ మూసినాది పోయింది 50 మీటర్లు అన్నాడు. 50 మీటర్లు ఇస్తాము, ఖుషికి ఇస్తాము. దాన్ని ఏముందో దాని రేటు కట్టించి దాన్ని ఇస్తాము ఇవ్వమని చెప్తున్నాము. 50 మీటర్లు తీసుకో, కానీ మొత్తం 32 ఎకరాలు ఇంత పైకి వచ్చి ఏం చేస్తావు? ఏం చేస్తావు? కావాలంటే మనం ఇప్పుడు రేటు బట్టి రేటు కట్టించేసే. ఇప్పుడు ఎంత 1,20,000 1,30,000 ఉంది గజం మీద. ఆ లెక్క ప్రకారం కట్టి, అంతేగాని నువ్వు ఏదో ఇస్తా తుతుంబాలు అంటే ఎట్లా? మేము చిన్న పిల్లలు పెళ్ళిళ్ళకు ఉన్నారు పిల్లలు, ఎట్లా బతుకుతారు అంతా? మాకు జాబ్ ప్రభుత్వం మీకు ఏమైనా నోటీసులు ఇచ్చిందా? నోటీసులు వచ్చుకొని పోతున్నారు. మేము అందుకే అడ్డగాలికి ఇది కార్యక్రమం ఏర్పాటు చేసినాం. మేము ప్రభుత్వం నోటీసులు ఇవ్వలేదని మరి అంటా ఉన్నారు. మరి మీకు ఎట్లా తెలిసింది ఇదంతా ప్రభుత్వం తీసుకుంటుంది? నేనే వచ్చి కొలుసుకొని పోయారు. పేపర్కి ఇచ్చారు కదా, పేపర్కి ఇచ్చి తీసుకుంటాం గాంధీ సరోవర్ పేరు మీద తీసుకున్నాం, 32 ఎకరాలు తీసుకుంటామని పేపర్కి ఇచ్చారు. అట్లా పబ్లిసిటీ అయింది. అందుకని మేము అంత కార్యక్రమం ఏర్పాటు చేసినాం. పెద్దలందరూ పిలిచినాం అందరినీ. మరి ఏం చేయబోతా ఉన్నారు? గాంధీ సరోవర్ పేరుతోనే చాలా భూములు కూలగొడుతున్న పరిస్థితి ఉంది, గుంజుకుంటున్నారు. మీ భూములు కూడా అట్లా గుంజుకుంటే ఏం చేస్తారు? గుంజుకుంటే అడ్డం పండుకుంటాం మేము. పాడాలు పోయింది సరే, అడ్డం పండుకుంటే మేము తీసుకొని ఇవ్వం. మేము తీసుకుంటే మర్యాద మాట్లాడు, మర్యాద తీసుకో, లెక్కతో తీసుకోవాలి. నువ్వు ఆ లెక్క లేకుండా మేము తీసుకుంటాం. మేము అంటే నీకు రోడ్డు కావాలంటే రోడ్డు తీసుకో అంతే, కానీ నేను మొత్తం తీసుకుంటే తీసుకో, కానీ దాన్ని లెక్క ఉంటుంది కదా, లెక్క ప్రకారం తీసుకోను. అది మేము చెప్పేది. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక పబ్లిక్ ఏడుస్తూ ఉన్నారు. మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడో తెలుస్తలేదు. ఆయన పోయే రోజులు దగ్గరికి వచ్చినాయేమో, మా పొలాలు గుంజుకొని అట్లా చేస్తే మేము ఎట్లా బతకాలని, మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలని మేము బాధపడుతున్నాం. ఎట్లా చేయాలనుకుంటున్నాం మేము. ఇది ఇంతటితో ఈ భూమి తీసుకుంటే మాకు ఎక్కడన్నా భూమి చూపిస్తే మేము ఎక్కడన్నా బతుకుతాం. కొన్ని పైసలు ఇచ్చేస్తే, ఆ పైసలు ఇస్తే భూమి చేసుకుంటాం ఎక్కడన్నా. అక్కడ భూమి ఇవ్వకుండా ఇక్కడ భూమి వాళ్ళే కొలుచుకొని పోయి వాళ్ళే చూసుకొని పోతే మేము ఎట్లా పరిచయం అయిపోతున్నాం కదా. మేము ఇట్లా పరిచయం అయిపోతే ఎట్లా పబ్లిక్లో ఎంత ఇబ్బంది పడుతుందంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు మరి మీకు నోటీసులు ఏమన్నా ఇచ్చిండ్రా? నోటీస్ ఇవ్వకుండా వాళ్ళే వచ్చి కొలుచుకొని పోతూ ఉంటారు. మాకు తెలిసింది మేము వచ్చి చేస్తున్నాం. ఇట్లా ఎందుకు ప్రభుత్వం మీ భూములు గుంజుకుంటే ఏం చేస్తారు? మీరు ఏం చేస్తాం? మేము ఏంటి అడ్డం పండుకుంటాం, చచ్చిపోతాం, కానీ మేము ఇడిచిపెట్టేలేదు భూములు. మేము భూమి వదిలిపెట్టాం. మేము ఎందుకు వదిలిపెడతాం భూమి? మాకు ఎక్కడైనా భూమి ఇస్తే వదిలిపెడతాం, లేకపోతే మేము భూమి తీసుకొని మేము ఇక్కడే చచ్చిపోతాం, కానీ అడ్డం పండుకుంటాం. మేము ఫైనల్గా ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు మీరు? మాకు గవర్నమెంట్ వాల్యుయేషన్ ఏముందో దానికి 4 అంతలు 5 అంతలు కల్పిస్తే మేము ఓకే. మా భూమి ఇస్తే చాలు. మా భూమి ఎంత భూమి తీసుకుంటారో అంతే భూమి మాకు ఏరియా దక్కి ఇచ్చేసి ఇన్ని పైసలు ఇస్తే ఆ భూమి మేము అక్కడ సాగుబాటు చేసుకుంటాం. ప్రభుత్వం 6 గ్యారంటీలే ఇస్తలేదు. ఇప్పుడు మీ భూములు గుంజుకొని మీకు డబ్బులు ఇస్తా అంటే తీసుకుంటారా? ఎట్లా? వాడు తీసుకోం కదా, భూమి కావాలా మాకు. భూమి పోయినప్పుడు భూమే కావాలా. పైసలు తీసుకొని ఏం చేయాలి? మేము భూమి ఇస్తే అదే భూమి మళ్ళీ చేసుకుంటాం. మేము
భూమి లేకుండా మేమేం చేస్తాం పైసలు తీసుకొని? వాళ్ళు అంటారు పైసలు ఇస్తామంటారు, అది ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు చేస్తారో మాకు తెలియదు. అది పైసలు కాదు. భూమి తీసుకుంటే భూమి ఇవ్వాలి మాకు. భూమి ఇచ్చి ఇన్ని పైసలు ఇస్తే సాగు చేసుకుంటాం మేము. ఒట్టి భూమి ఇస్తే పైసలు లేకపోతే కూడా అది సాగు చేసుకోవాలంటే కష్టమే కదా. అందుకని మేమేం చేస్తున్నాం అంటే భూమి తీసుకుంటే భూమి ఇవ్వండి, కొన్ని పైసలు ఇవ్వండి, మేము భూమి మళ్ళీ సాగు చేసుకుంటాం. న్యాయం లేకుండా మేము గుంజుకుంటామంటే అది కానీ మేము వదిలిపెట్టాం. మేము 50 మీటర్లు అన్నారు, 50 మీటర్లు తీసుకోండి, మా భూమి ఎంత ఉందో మా దానికి భూమి ఇచ్చేసండి. మొత్తం భూమి అంతా కావాలంటే ఇవ్వడానికి కుదరదు, మేము అడ్డం అనుకుంటాం. మేము చచ్చిపోనీకని రెడీ కానీ మేము ఎండించి వాళ్ళని చేయని, మేము తీసుకొని ఒప్పుకోం. మేము ఎన్ని ఎకరాలు ఉందమ్మా మీది ల్యాండ్? మాది ఎకరా ఉంటుంది. మాకు న్యాయం చేయాలి గవర్నమెంట్. మేమైతే భూమి ఇయ్యము, భూమికి భూమి ఉండాలి మాకు. మా పిల్లలు చిన్న ఊర్రు, మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి, అది మాకు న్యాయం కావాలి. అంతే గవర్నమెంట్ని కోరేది అదే. ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇదంతా కూడా బఫర్ జోన్లో ఉంది, అందుకని ల్యాండ్ తీసుకుంటున్నాం కూడా అంటున్నారు. ల్యాండ్ తీసుకుంటావు. ఇప్పుడు కోకపేటలో నువ్వు రేటు వాళ్ళు చెప్పక ముందుగా నువ్వు ఇట్లా ల్యాండ్ ఇంత అని పెట్టినావు. నువ్వు అక్కడ పెట్టినప్పుడు మళ్ళీ రాజేంద్ర నగర్లో పెట్టినావు, అట్లా మాకు కూడా పెట్టాలి కదా. నువ్వు ఒట్టిగానే వచ్చి మేము తీసుకుంటానంటే ఎట్లా ఇస్తాం? మేము ఇయ్యం కదా, మాది మాకే ఉండాలి. అదొక్కటే మాది. ప్రభుత్వం ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఏమని డిమాండ్ చేస్తున్నామంటే కోకపేటలో ఏ రేట్ ఇచ్చినావు మాకు ఆ రేట్ ఇచ్చేసి, ఆ రేట్ ఇస్తే మేము ఇప్పుడు కోకపేటలో 30 కోట్లు, 130 కోట్లు, 140 కోట్లు అక్కడ కోకపేటలో పోయింది. రాజేంద్ర నగర్లో 100 కోట్లు అని అక్కడ పోతుంది. మళ్ళీ ఆ రేట్లు మాకు ఇవ్వండి, మేము కూడా ఇస్తాం. మాది ఎకరా ఉంది. అదే మా డాడీ వాళ్ళ ఇట్లా మా తాతల ముత్తాతల నుంచి ఉన్న పొలం అది. మా నాన్న వాళ్ళు ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు దానిపైన. మా అన్న వాళ్ళకి గవర్నమెంట్ జాబులు లేవు, వాళ్ళు జీవితాంతం దీని మీదే ఉండాలి. ఇట్లా సడన్గా వచ్చి మేము తీసుకుంటాము అదే అంటే ఎట్లా ఉంటుంది? రోడ్డు కంటే ఒప్పుకుంటారు, సగం మించినా కొంచెం ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, పట్టా పొలాలు. వాళ్ళు ఎందుకు ఇస్తారు? తాతల ముత్తాల నుంచి వచ్చిన పొలం, వాళ్ళు ఆ పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళు 4వ తరం ఇది. వాళ్ళు ఇంత అందుకోసమే ఒప్పుకోము. ఇప్పుడు ఏ రేటు ఉందో ఆ రేటు కట్టిస్తే వాళ్ళు ఒప్పుకోవడానికి ఈజీ ఉన్నారు. మీరు గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ప్రకారము ఇస్తామని అంటే ఒప్పుకోరు. అది చూసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా నిరసన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. చాలా మంది మహిళలు మరియు రైతులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం గుంజుకుంటున్నట్టుగా మీ భూములు ఇయ్యం మేము. ఏమందంటే గుంజుకుంటారు, రాయి లేదు, రప్ప లేదు, సడాకున్నట్టుంది. రోడ్డు ఇవ్వమంటే రోడ్డు ఇస్తామన్నాం, రోడ్డు మందం ఇస్తామన్నాం. మరి అంతకు సంతోషం పోవాలి కదా. మరి అంతకంత కావాలంటే నీకు ఇచ్చి మేమేం చేస్తాము? అంత నీకు ఇచ్చి మేము ఏం చేస్తాము? మా పిల్లలు ఎట్లా బతారు? నీ లేక నా కొడుకులు ఉన్నారు, కన్ను పొర పని చేస్తారు, సంట్రికి పనులు చేస్తారు. అలా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ఆయనకు ధర్మత కాదు. పేద బెరుగుని ఇండ్లు కూలగొట్టుడు, ఇట్లా గుంజుకునుడు. ఇప్పుడు ఈడ ఏట్ల పడదాకున్నది మాది, అంత కుర్మోళ్ళమే మేము. ఏట్ల పడదాకున్నది మా పొలాలన్నీ. రాయి లేదు, రప్ప లేదు. మరి ఇది తీసుకుంటే మా పనం కలకాలన్నదా? మాది అయిపోయింది బిడ్డ, మీరు ఎట్లా బతుకుతారు? ఇది పట్టుకొని వచ్చినావు, బతుకుతానే వచ్చినావు ఒక మాట. మరి ఇది లేకపోతే నీ అయ్యా ఇది ఉంచకుంటే నువ్వు ఎట్లా బతుకుతావు? మరి ఆయనకు తెలియకుండా వచ్చినా మాకు కావాలి బిడ్డ, న్యాయం కావాలి. ఆయన పుణ్యం అవుతుంది. కానీ పేద పెరుగులను అద్రగానం చేసి ఇట్లా చేస్తే ఆయనకు ధర్మత కదా. ఆయన పిల్లలకు కూడా పుణ్యం కాదు, ఆయనకు కూడా పుణ్యం కాదు. మా ఇంటికి 2 ఏళ్ళు ఉంటాడో, వీడికి 2 ఏళ్ళ అర్థం అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళ అర్థం ఉంటాడేమో. ఆయన మంచిగా చేస్తే ఆయన్నే గెలిపిస్తాం మనం. ఆయన మంచిగా చేస్తే ఆయన్నే గెలిపిస్తాం. ఒక మాట అంటున్నా. మరి నువ్వు అంత ఆద్రాణంగా కొట్టుకొని పోతుంటే నీకు ఎవరు ఓట్లు వేస్తారు? నిన్ను ఎవరు గెలిపిస్తారు? పదలతోనే కదా నువ్వు పెద్ద మనిషి అయ్యేది. మరి పదలను కొడితే నువ్వేం పెద్ద మనిషి అవుతావు? ఏడికెళ్ళి పెద్ద మనిషి అవుతావు? ఇగో ఇప్పుడు ఎవడన్నా చెవి పెడతాడు, పెట్టాలి. చెవి మీద పెడితేనే మంచిగా ఉంటుంది. మేము కష్టపడ రెక్కలు నూరుకున్నాము, తెల్లదాకా పొద్దుదాకా కష్టపడి కూర కట్టుకొని తెల్లదాకా మండి కొయ్యిండ్రు. అది ఒకటే ఇయ్యరు బిడ్డ, భూమి మాత్రం అయితే ఇయ్యరు. గుంజుకుంటే ఏం చేస్తారు? మరి గుంజుకుంటే ఏం చేస్తారు? గుంజుకుంటాడు, మరి నెత్తిన పెట్టుకొని పోతాడా? మా నెత్తిన పెట్టుకొని పోతాడు ఆడు. ఎట్లా గుంజుకుంటాడు? గుంజుకుంటూ ఊకుంటామా? ఇంకొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడదాం.
చెప్పండి అమ్మా, మరి ఎన్ని ఎకరాలు ఉంది మీది ల్యాండ్? మాకెన్ని ఎకరాలు అయ్యా గుంటలు 4-5 గుంటలు మా పెద్దలు చేసుకుంటూ వచ్చారు పంచుకోగా. ఇప్పుడు మా పిల్లల కోసం గుంటలు నెత్తికి ఇంత ఇల్లు కట్టుకుంటారేమో పిల్లలు. ఇంకేం కొలువులు లేవు, ఏం లేవు, అడమైన కష్టాలు చేసుకుంటారు. మా పిల్లలకు ఉండాలని ఉంచుకున్నాం. ఇక మరి ఏటి పొడతా మూసి పొడతా తీసుకుంటాడు. రోడ్ కంటే తీసుకొని అయితే మనం ఏం చేసేది ఉందని అనుకున్నాం. కానీ మరి మొత్తం కావాలంటే మరి మేము ఎక్కడ పోవాలి? మా పిల్లలు ఎట్లా మమ్మల్ని తిట్టారా? వాళ్ళు ఏం తిని బతుకుతారు? వాళ్ళు గింతుంటే ఇండ్లలో కట్టుకుంటారు వాళ్ళు. కానీ మేమైతే భూమి ఇయ్యం. ప్రభుత్వం గుంజుకుంటే ఏం చేస్తారు? ఏం చేస్తాం? మా భూమి మాకు ఉండాలి అంతే. కాదంటావా? ఇడ కాదంటావా? అట్రా ఆ రాయంది ఆలరనా ఏనా మాకు భూమి బొమ్మలో చూపి. కానీ భూమి అయితే ఇయ్యం. మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు ఎట్లా బతకాలి? భూమి గుంజుకుంటావు మళ్ళీ మాకు ఏడు ఇయ్యవా? ఇక అట్లనే ఉంచుకుంటావా? అద్రగనంగా సరే తీసుకో. అంత మొండికి ఎత్తుకుంటే మాకు రాజేంద్రనో ఈడ కోకపేటనో ఇయ్యి, భూమి ఇయ్యి, ఒప్పుకుంటాం. కొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఎన్ని ఎకరాలు ఉందండి మీది? 5.5 ఎకరాలు ఉంటుంది. చాలా 32 ఎకరాలు ప్రభుత్వం మరి లాక్కోబోతుంది. ఏం చేయబోతున్నారు మీరు? అదే వద్దనే కదా మేము సమావేశం అయింది, అదే కదా. మాకు అన్యాయం చేయకుండా మా పొలాలు మాకు ఇచ్చిపెట్టండి. మూసి పొంటి 50 మీటర్లు ఏదో తీసుకుంటా అంటున్నాం, అది తీసుకోండి. దానికి న్యాయంగా మాకు ఇవాళ ఈడున్న రేట్లు ఎట్లున్నాయి దాన్ని చూసి మాకు ఇవ్వండి. కాబట్టి ఒకసారి పునరాలోచన చేయాలి. మూసి పొంటి అంటే ఇస్తాము 50 మీటర్లు, ఈ పైది కూడా తీసుకుంటామంటే అందరూ నోట్లే మన్ను పడుతుంది కదా. కొన్ని వందలు పెద్ద మనిషి, మరి ఇన్ని సంవత్సరాల ఇన్ని పరిపాలనలు చూసినావు కదా, ఎట్లా అనిపిస్తా ఉంది రేవంత్ రెడ్డి? కాదు, నాది 92 సంవత్సరాలు నాది. మా తాతలు నాదే చేసిండ్రు, మా నాయనలు అదే చేసుకొని బతికిండ్రు. మేము ఈ 92 సంవత్సరాలు కూడా నేను కూడా నా పిల్లలు అందరినీ చేపించిన, నేను అందరినీ బతికినా. ఇంతవరకు వాళ్ళు పెళ్ళిళ్ళు పేరంటాలు ఏమి లేకుండా అట్లనే నడిపినాం, అట్లనే చేసినాం. దాన్ని కాపెట్టుకొని బతికినామయ్యా. మేమే కాక కూలీ నాలి ఎద్దు వ్యవసాయము అంతా అందులోనే జీవనోపాధి నడిపించుకున్నాం. ఇప్పుడు వాడు తీసుకొని పోతుంటే వాడు అబద్ధాలాడి ఓట్లేపించుకొని మాతోని ఇవాళ మాకు కిందికే నీళ్ళు తెస్తాంటానంటే మేము ఏం చేయాలి చెప్పండి. అదే అంతవరకు ఒకవేళ నువ్వు కావాలని సద్రూపంగా రా, నువ్వు సాటు రేటుకు వచ్చి సర్వే చేసుకొని పోయి నోటీసులు ఇచ్చినా మీకు? నోటీసులు లేవు, పోటీసులు లేవు. వాళ్ళే వస్తున్నారు దొంగతనంగా సర్వే చేసుకొని పోతున్నారు. అవి తీసుకొని పోయి నువ్వు మామూలుగా దొంగతనం, అది ఓట్ల దొంగతనం చేసినావు, ఈ దొంగతనం కూడా చేస్తాను చూస్తున్నావు నువ్వు. పర్వాలేదు, కానీ దానికి ఓట్ల దొంగతనం ఎవరు చేసిండు? అబద్ధాలు ఆడి వేయించుకున్నాడు, అబద్ధాలు ఆడి వేయించుకొని సీటు కొన్నాడు అంతే కదా. నేను ఒక్కరిని కాదు, పబ్లిక్ ఎరకలేదా? అయితే అట్లయింది. మరి ఇప్పుడు మేము ఇక్కడ లేకపోతే నీవు సద్రూపంగా మాతో మాట్లాడి చేసి ఈ పరిహారం ఇది ఇస్తా, ఇది చేస్తా, అక్కడిక్కడ మళ్ళీ మార్కెట్ రేట్ ఏమున్నది, మీదేమున్నది, మీరు ఎట్లా బతకాలి ఉన్నది. ఎవరికి 10 ఎకరాలు లేదు, 4 ఎకరాలు లేదు, మామూలు దాని మీద బతుకుతున్నాం మేము. మరి ఇన్ని కుటుంబాలు మేము ఎక్కడ వాడి ఎండలు సావాలన్నా, వాడి సావాలన్నా, పిల్లలు మేమంతా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు. దాని విషయం మేము అనేది. చెప్పండి, మీరు చెప్పండి. 37 సంవత్సరాలు చేసిన గవర్నమెంట్ సర్వెంట్. నేను రిటైర్ అయినా 2024 రా. ఇప్పటిదాకా నాకు ఒక పైసలు ఇవ్వాలి. జీపీఎఫ్ పైసలు బెనిఫిట్ లేదు. జీపీఎఫ్ నేను జమ చేసుకున్నా, బ్యాంకులో జమ చేసుకుని 2 ఎకరాలు. దానికి ఇప్పుడు అది పైసలు ఇస్తలేడు. దీనికి పోయినాక నేను ఏం చేయాలి? ఇంకా పిల్లల పెళ్ళిళ్ళు అవి ఎట్లా చేయాలి? 7 మంది అంటే 500 గజాలు రావు. దాని మీద ఆశ ఉండదు. ఇంకా గుంజుకుంటా అంటే ఏం గవర్నమెంట్ ఏంది? ఏం చెప్తాం? పైసలు ఇవ్వమంటున్నాం. ఆ అసెంబ్లీనేమో కోట్లు ఇస్తున్నా, పింఛన్ వాళ్ళకు అన్ని కోట్లు ఇస్తుంటే ఏడుస్తున్నాం. ఉన్నా కూడా ఇప్పుడు కాదు, ఎప్పుడో రజాకట్ ఏమో నుంచి మా పెద్దోళ్ళు చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు 75 years, ఇప్పుడు మా 75 ఏండ్లు. 75 ఏండ్ల తర్వాత ఇప్పటి వరకు మేము అన్ని చూసుకుంటూ వచ్చినాం. అన్ని గవర్నమెంట్ చూసుకుంటూ వచ్చినాం. లాస్ట్ ఈ ఫస్ట్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ నుంచే పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది. ఆయన చేసిందంటే పోనీ ఈయన మంచిగా చేస్తాడు, నేను తెలంగాణ మంచిని, నేను ఆ మంచిని, సెక్రటరీ రాండ్రి, కాయిదాలు తీసుకొని రాండ్రి, నేను అది చేస్తా, ఇది చేస్తా, మీ ఏం లెక్కలు అన్నీ క్లియర్ చేసి ఇస్తా అన్నీ మాట్లాడిండు. ఏమున్నది? ఏమీ లేదు. ఏడ బిస్తారు ఆడనే ఉన్నది, ఏడ గొంగడ ఆడనే ఉన్నది. ఇక ఆయన గుంజుకునే పని ఆయన చేసుకుంటాడు.
ఈ పబ్లిక్ ఎంత మొత్తుకున్నా ఏమీ కాదు. ఏం చేస్తాం? అందుకు చేయబోతున్నారు మరి మీరు ఏం చేయబోతున్నారు? కొట్లాడుతున్నామండి. ఇప్పుడు ఒక మాట ఏంటంటే ఏటి ఇక్కడ ఏటి పక్కన 2 రూపాయలు ఉంటే అది అడవిలో గుట్టల పండు ఏం చేస్తుండంటే 50 రూపాయలు పెడుతుండు. అంటే 50 రూపాయలు లాభమా లేకపోతే ఈ పక్కకున్న లాభమా? మీరే చెప్పండి. ఏం లాభం ఉన్నది? 2 రూపాయల లాభం లేదు కదా. మేము అనేది 50 రూపాయలు ఇవ్వండి. 50 రూపాయలు ఇస్తే మేము కొద్దిగా ఇవ్వడానికి రెడీ ఉన్నాం కదా. ఆ పరిస్థితి లేదు. ఆ మాట మాట్లాడుతున్నాడు. ఇక అందరూ అంటే ఎంఆర్ఎం కలెక్టర్ వారందరిని పెట్టిండు, అన్ని లెక్కలు చేసి చూసుకొని పోతుండు. చేసుకొని పోయినాక ఏం చేస్తాం? వాళ్ళకి కంసనే మనకి ఏంటంటే సీఎం వాళ్ళకి ఇచ్చినప్పుడు అత్యారి ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే లెటర్లు ఇవ్వాలి, వయసాదారులకు ఇవ్వాలి. వాళ్ళని ఒక కమిటీ పెట్టి కూర్చుని పెట్టాలి, మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత మీకు పబ్లిక్ ఏమంటారు ఏం కదా మీరు అప్పుడు డిసిజన్ తీసుకోండి. అది లేదు కదా. పావుదక్క 3 అనుకుంటా, 3 ఎకరాలు. ఇట్లా మరి ప్రభుత్వం తీసేసుకుంటుందంట కదా మీ ల్యాండ్. మేము ఇవ్వం కదా తీసుకుంటా అంటే. అన్ని స్కీమ్లు పాలసీలు పెడుతున్నారు కదా, దాని ప్రకారమే ఈ బాపు ఘాట్ మీద గాంధీ సరోవర్ అంటున్నారు కదా, దాని మీద ఏమైనా పాలసీ పెట్టండి. ఫ్రీ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టండి, ఆర్ఫనేజెస్కి పెట్టండి, లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఫ్రీగా హాస్పిటల్స్ ట్రీట్మెంట్ చేయించండి. ఇవి లాక్కోవడం ఎందుకు? ఇప్పుడు మీకు నోటీసులు కూడా ఇవ్వలేదు, మరి మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారు? బఫర్ జోన్ లో లేదు అయినా కానీ ఇక్కడ వచ్చి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. మరి మేము ల్యాండ్ కి నోటీసులు కూడా ఏమి ఇవ్వలేదు కదా, మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారు అంటున్నారు? మాకు అనుకోకుండా అన్ఫార్చునేట్ గా తీసేసుకుంటారని చెప్తున్నారు. నోటీస్ వితౌట్ నోటీసే చేస్తున్నారు కదా ఇవన్నీ ప్రాసెస్లు. ఇందాక అక్కడ చేసింది కూడా అదే కదా, ఇంతకు ముందు వేరే ఏరియాస్ లో కూడా అలాగే చేశారు కదా నోటీస్ లేకుండా. లేని వాళ్ళము మమ్మల్ని ఇట్లా బాధ పెడితే ఎట్లా ఉన్నదే కొంచెము, ఆ కొంచెమన్నా మాకు ఉండనిస్తే మా పిల్లలకు ఆధారం ఉంటుంది కదా. మొత్తం నువ్వు ఇట్లా తీసుకుంటే గవర్నమెంట్ అని తన బిడ్డల్లాగా చూసుకోవాలి. బిడ్డల్ని ఇట్లా బాధ పెడితే ఎట్లా? మాకున్నదే కొంచెం, ఉన్నోళ్ళ దగ్గర తీసుకో, మాకు కొంచెమే ఉంది. గుంటలు ఉన్నాయి, ఆ గుంటలు కూడా తీసుకుంటే మేము ఎట్లా బతకాలి? మా పిల్లల పెళ్ళిళ్ళకి వచ్చిర్రు, వాళ్ళకి జాబులు లేవు, మేము ఏదో కష్టపడి బతుకుతున్నాం. ఇది ఉందని ఆశతోటి ఉంటారు. మీరు ఇట్లా తీసుకుంటే ఎట్లా? మీరే ఇట్లా చేసి మేము ఎవరికి చెప్పుకోవాలి? గవర్నమెంటే ఇట్లా చేస్తే మేము ఎవరికి చెప్పాలి? అది చూసుకోవచ్చు, గవర్నమెంట్ ఇట్లా చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలంటూ కూడా వీళ్ళైతే నిరసనలు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా ప్రభుత్వం ఇంతవరకు నోటీసులు అయితే మాకు ఇవ్వలేదు, కానీ ప్రభుత్వం ఈ ల్యాండ్ అంతా కూడా గుంజుకుంటుంది అంటూ కూడా అయితే ఇక్కడ ఉన్నటువంటి వాదులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్లో చాలా చోట్ల కూడా నోటీసులు ఇవ్వకుండా రాత్రి వచ్చి ఖాళీ చేయాలని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మేము భయపడుతున్నాం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ భరత్తో సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.